నమస్తే, నా పేరు రంగారావు అండి, రంగారావు. బాబు, ఇప్పుడు చంద్రబాబు గారు ప్రతి పేదవాడి కష్టాన్ని ఆలోచించి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయరు. అన్న క్యాంటీన్ భోజనం మీరు నిన్న చేశారా? చాలా బాగుందండి. అన్న క్యాంటీన్ చాలా పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. టిఫిన్ కూడా చాలా బాగుంటుంది, భోజనం చాలా బాగుంటుంది. అన్న చంద్రబాబు అన్నగారి దయ వల్ల అందరూ చక్కగా తింటున్నాం, ఆనందంగా ఉన్నాం. భోజనం చాలా బాగుంటుందండి. మొన్న ఒకసారి తిన్నా, మళ్ళీ రెండోసారి వచ్చాను. టిఫిన్ కూడా ఇడ్లీ పెడుతున్నారు, పూరీ పెడుతున్నారు, చాలా బాగుందండి. 3 పూటల భోజనం ఏర్పాటు బాగా చేశారు. చంద్రబాబు గారు మంచి ప్రభుత్వం వచ్చింది, పరిపాలన బాగుంది, అందరం బాగున్నాం. ముందు ముందు ఇలాగే సాగాలి 5 సంవత్సరాలు కూడా. ఏంటి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. 5 సంవత్సరాలు ఎందుకు తీశాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన తీశారు కాబట్టి వెళ్ళిపోయారు కదండి. ఆయన తీయబట్టే, కొన్ని తప్పుడు పనులు చేయబట్టే ఆయన ప్రభుత్వం పడిపోయింది. చంద్రబాబు గారు మళ్ళీ చూద్దాం, 14 సంవత్సరాలు పరిపాలించారు ఆయన. మంచి పరిపాలన చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అన్నారు, చూశారు, అందరూ అనిపించారు కదా కర్మ, అందుకే మళ్ళీ తోసారు ఆయన్ని. ఏమండి, మళ్ళీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది. కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో శుభ్రంగా సాగుతుంది. బాగుందమ్మా, బాగుంది, బాగానే ఉందా? అన్నీ బాగానే. టిఫిన్ బాగానే ఉంటుంది, భోజనం బాగానే ఉంటుంది, పర్లేదు. ఏం చెప్పాలనుకున్నారు? చంద్రబాబు గారు మీకోసం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి, మరి చంద్రబాబు ఏం చెప్పాలనుకున్నారు మీరు? థ్యాంక్స్ చెప్పాలి. అది బాబాయ్ నమస్తే, మీ పేరు? సింహస్థానం అండి. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు మీలాంటి పేదల గురించి ఆలోచించి మళ్ళీ అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించారు, ఎలా ఉంది పరిస్థితులు? చంద్రబాబు అన్నదాత, చంద్రబాబు అన్నదాత. 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేస్తా ఉన్నారు. 5 రూపాయలకే భోజనం ఎలా ఉంది? 5 రూపాయల భోజనం, 5 రూపాయల టిఫిన్ అండి. అంత బాగానే ఉందా? ఓకే. ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, పరిపాలన ఎలా ఉంది? హ్యాపీగా ఉందండి. పేదలందరి కోసం ఆలోచించి మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, పరిస్థితి ఎలా ఉంది? పర్లేదండి. ఓకే. ఇటువంటి భోజన విషయంలో ఏ ఇబ్బంది? ఉన్నాడు లేనాడు అంతా తింటారు, హ్యాపీగా ఉన్నారు. మరి గత 5 సంవత్సరాలు ఎందుకు తీస్తారంటారు అసలు? వాళ్ళ పద్ధతి అది, వీళ్ళ పద్ధతి ఇది, ఎవరు చెప్తాం మనం అండి, వాళ్ళ ఇష్టం. ప్రభుత్వానికి మనకు చెప్తే అంతటి వాళ్ళు కాదు. పేదల దగ్గర నోటికడ కూళ్ళు ఆగకూడదు. వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళకి చెప్తాకి, మనం వాళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఇవన్నీ మనం చెప్పడం అనవసరం. వాళ్ళు ఏం చేస్తే అది చూడటం వరకే మనం. ఎంతమంది కడుపు నింపుకోవడానికి మళ్ళీ 5 రూపాయలకి భోజనం ఏర్పాటు చేస్తారు, సూపర్ అంటున్నాగా. ఏం మరలా భగవంతుడు ఆ 10 కాలాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు గారి పరిపాలన ఏ రకం? పరిపాలన బాగానే ఉందండి. ఈ అన్న క్యాంటీన్లు పెట్టడం బాగుంది. పేదల పక్షాన్ని ఆలోచించి మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ అన్న క్యాంటీన్లు మళ్ళీ ఏర్పాటు చేశారు, దీన్ని ఎలా చూడచ్చు? బాగుంది, మంచిదే పద్ధతి. కొంతమంది పొరుగురు నుండి వచ్చి ఒంటరిగాలు ఉంటారు, వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. ఈ అందరికీ బాగానే ఉందండి. అది కేవలం 5 రూపాయలకి 3 పూటల భోజనం అందిస్తారు, మంచి పద్ధతి అండి. టిఫిన్ ఇస్తుంది అనుకోండి. ఈ 5 రూపాయలు అంటే చాలా సామాన్యుడికి బాగుంటుందండి. రోజున టీ కూడా 12 రూపాయలు ఆ రేంజ్లో ఉంది. 12 రూపాయలు ఉందండి, 15 కూడా ఉంది. 5 రూపాయల భోజనం అంటే చాలా గొప్ప విషయమేనండి, చాలా మంచిది. ఇది పేదల భోజనం క్వాలిటీ అంత బాగుంది. నేను ఇంతవరకు రాలేదండి, ఇయ్యాలే వచ్చా. బాగుంది అంటున్నారు అందరూ బాగుంది అన్నారు. బాగుంటుంది, ఎందుకంటే మన ఇంటికాడ కూడా 1 కూర వండుకుంటామేమో, కానీ ఇక్కడ అలా కాదు, 3 కూరలు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి. ఖచ్చితంగా ఉన్నాయండి, బాగుంది. పెరుగు, సాంబార్, టిఫిన్ కూడా బాగుంది అంటున్నారండి అందరూ. అంటే నేను ఇయ్యాలే వచ్చా. లేదండి, పేదవాళ్ళకి చాలా సపోర్ట్ బాగానే ఉంది. ఇదే ఫస్ట్ రావడం? ఇదే ఫస్ట్ నేను వచ్చారా? లేదు సార్, ఇదే రావడం. అంటే ఇప్పుడు పేదల పక్షాన ఆలోచించి చంద్రబాబు గారు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ఇది ఎలా చూడండి? ఇది మంచిదండి, పర్వాలేదు, మంచి నిర్ణయం. ఒక పేదవాళ్ళకి కానీ ఒక పల్లెటూరులో ఆలు వచ్చినా బాగానే ఉంది. 5 రూపాయలకు కనీసం టీ కూడా రావట్లా, చాలా బాగుందండి. ప్రదేశం నుంచి వచ్చే వాళ్ళకి కేవలం 5 రూపాయలకి భోజనం అంటే చాలా సదుపాయం బాగానే ఉంది సార్. బయట తినాలంటే 100 రూపాయలు. అంతే, పర్లేదు సార్, ఉంటుంది సార్. సూపర్గా ఇట్లే బాగుంది, అందరికీ బాగానే ఉంది. భోజనం గురించి ఇబ్బంది ఏం లేదు, బాగానే పెడుతున్నారు. కూరలు బాగున్నాయి, భోజనం అందరికీ అన్ని టీపులు కూడా బాగుంటుంది. లేని వాళ్ళందరికీ ఉపయోగం బాగానే ఉంది. పేదలు అందరూ బాగానే, చంద్రబాబు మళ్ళీ అవుతాడు, ఎదురులేదు, ఆయన గురించి చూసే పని లేదు. మంచి పనులు చేసే మనిషికి ఎప్పుడు మంచి జరుగుద్ది. కొంతమంది ఏమంటారంటే అన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ప్రజలు అక్కడే ఉండిపోతున్నారు, ఇంటికేసి రావట్లేదు, అన్న క్యాంటీన్ ఆపేయాలని మాట్లాడుతున్నారు, దాన్ని ఏమంటారు? అది చాలా మంది అది వ్యతిరేకంగా మనుషులు అన్న మాట తప్ప ఎవరు ఇక్కడ ఉండరు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు, భార్య పిల్లలతో శుభ్రంగా ఉంటున్నారు అందరూ కూడా, ఎవరికి ఇబ్బంది ఏమీ లేదు. గిట్టనో లేదు, రకరకాలుగా అంటూ ఉంటారు, అది వాస్తవమే. ప్రతి ఒక్క దాంట్లో ఉన్నదా ఇది, ఎవరు కూడా ఇందులో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడే బాగుంది, ప్రతి ఒక్కరు తింటున్నారు కడుపు నిండా. ఇప్పుడు
పేరు మార్చుకొని అన్నా క్యాంటీన్లు పెట్టినా సరిపోయేది. కానీ అన్నా క్యాంటీన్లు తీయడం చాలా తప్ప రైట్? చాలా తప్పండి అది. అంటే వాళ్ళు ఇప్పుడు సైకోకి ఎవరు ఏం చెప్తే చెప్పలేం కదా, మంచివాడు కానీ చెప్తే వింటారు కదా, సైకోకి ఎవరు వింటారు కదా. ఆ సైకో మనిషి అది, ఆ సైకో ప్రభుత్వం అలాగే చేసింది. అలా చేసి చంద్రబాబు నాయుడు ఆ విధంగా అనుభవించాలి, ఈయనకున్న అనుభవం వాళ్ళకు లేదు. అందువల్ల ఈయన అన్ని మంచి పనులే చేస్తాడు, ప్రజలకు అనుకూలంగా చేసే మనిషి చంద్రబాబు నాయుడు. పేదవాడి దగ్గర నోటికడ కూల్ లాగకూడదు అంటారు, కానీ లాగేసిన చేసి చాలా తప్పు చేశారు, అందుకే ఓటమి కారణం అంటారు. అదే కరెక్ట్ అండి. అది పేదవాళ్ళే కొట్టకూడదు. అది ఎప్పుడు కూడా ఎవరు కూడా పైకి రారు. ఇతనే కాదు అతనే కాదు ఎవరైనా సరే పేదవాళ్ళ ముందు కొట్టకూడదు. ఇప్పుడు పేదవాళ్ళు పెట్టే విధానం చూడగా ఆడ అన్నం తినేదాన్ని పొట్టమే కొట్టకూడదు కదా. అందువల్ల అది కరెక్ట్ కాదండి. అది బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, ఆయనకి ఎదురులేదు. రోజున ఎంతమంది ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ఇంకా ఏం చేస్తే ఇంకా అంటే కొన్ని చోట్ల పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఇంకో 2-3 పెంచితే మంచిది అంటారా? పెంచితే మంచిదే, జనాలు సాలలేదని చాలా కొంతమంది సార్ వెనక ముందు వచ్చేవాళ్ళకి చాలా కొద్ది పెరిగితేనే ఇంకా 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 మంచి పేరు వద్దు అతనికి. ఇంకా పెంచితే అంటే దానికి కూడా బడ్జెట్ ఉంటుంది కాబట్టి పెంచాలి, పెంచుతారు కూడా అనే అభిప్రాయంగా మాకు అందరికీ ఉంది. ఇది మాది బొబ్బుల దగ్గర విలేజ్ వాళ్ళు. ఏదో ఊరు నుండి ఇక్కడికి వచ్చారు భోజనం చేయడానికి, ఇక్కడ ఉంటానమ్మా. ఎలా ఉంది పరిస్థితి భోజనం? అన్న ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నువ్వు తిన్నారా? మేము తిన్నాను, నిన్న మొన్న తిన్నాను, ఇవాళ వచ్చి. ఎలా ఉంది భోజనం అంతా? భోజనం మాదిరిగా ఉంది, 5 రూపాయలకి భోజనం అంటే ఎలా ఉంటుంది మరి? బాగానే ఉంటుంది. బయట తినాలంటే 100 రూపాయలు ఆ రేంజ్లో ఉంది, కానీ ఈ రోజు 5 రూపాయలకి ఇంత నాణ్యమైన భోజనం పెడుతున్నారు. ఎలా చూడుతున్నారు? బాగానే ఉంది. పేదల పక్షాన్ని ఆలోచించి చంద్రబాబు గారు 5 రూపాయలకి భోజనం ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడదు? పర్వాలేదండి. చెప్పండి అన్న, ఎలా ఉంది? కరెక్ట్గా ఉందా? బాబాయ్ నమస్తే అండి, ఎలా ఉంది? నమస్తే, సూపర్గా ఉంది. ఏంటి ఈరోజు ఏమేమి కూరలు? క్యాబేజీ, పప్పు, మామిడికాయ పచ్చడి, పెరుగు. 5 రూపాయలకి ఎంత మంచి భోజనం పెడుతున్నారు చంద్రబాబు గారు, ఎలా ఉంది? సూపర్గా ఉంది. పేదల గురించే పెట్టాడు అది. 5 రూపాయలకి ఈరోజు మీ కడుపు నింపేలా ఎంత గొప్ప కార్యక్రమం చేస్తారు, ఎలా ఉంది? బాగుంది. చంద్రబాబు గారికి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. ఈ రోజు 3 కూరలు, ఇంటికాడ 1 కూరే, రెండు అవునులే, 3 ఉన్నాయి. అంత బాగుందా? సూపరే. ఇప్పుడు ప్రతి పేదవాడి కష్టాన్ని ఆలోచించి ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ 5 రూపాయలకి భోజనం ఏర్పాటు చేశారు. ఎలా ఉన్నాయి? ఏంటంటే పాపం ఎంత ఇబ్బంది పడ్డారు, అంత దీనిగా కొడుకున్నట్టు తింటా అనుకుంది మేము అన్నము. రోజున 5 రూపాయలకి 3 పూటలు, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం. చెప్తున్నా, నువ్వు 20 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు కర్రబెట్టి తినోడివి. 10 రూపాయలతో మొత్తం అన్ని వడ్డెక్కిపోతాను, 15 రూపాయలతోనే. అది మంచిది, ఇది మంచిదే. అది డబ్బులు ఉంటేనే అది, డబ్బులు లేకపోతే 5 రూపాయలు, 5 రూపాయలకి అన్ని వడ్డెక్కిపోతాయి. ఇప్పుడు అన్ని క్వాలిటీ రైస్ అన్ని బాగున్నాయా? బాగున్నాయి బాబా, తేడా ఏం లేదు. తేడా ఏం లేదు. తేడా ఏమైనా ఉంటే వెంటనే చెప్పమన్నారు చంద్రబాబు గారు. లేదు, అంత సూపర్ కదా? ఏమి లేదండి, బాగుంది. అంతా మీకు కడుపు నిండా భోజనం పెడుతున్నారా? కొట్టండి పోయి పెడతాను. ఓకే.